Hi guys, welcome back to Blend with Anu. నా పేరు అనుహ్య. మీరు గనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ డిఫరెంట్. నేను ఎప్పుడు ట్రై చేయండి, మీరు కూడా ఎప్పుడు మన ఛానల్లో చూడలేదు. ఆబ్వియస్గా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం కాబట్టి మీరు చూసి ఉండరు. చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను, ఈ మధ్యన స్క్రోలింగ్ ఎక్కువైపోయింది, స్క్రీన్ టైం కూడా చాలా ఎక్కువైపోయింది, ఐ నీడ్ టు డూ సంథింగ్ అని చెప్పి. మెయిన్గా స్క్రోలింగ్ చేయడం వల్ల ఏంటంటే సెల్ఫ్ డౌట్ పెరిగిపోతుంది అండ్ నెగిటివ్ థాట్స్ అన్నీ ఎక్కువైపోతాయి, విచ్ హెస్ బీన్ హ్యాపెనింగ్ విత్ మీ. సో ఆ రట్లోంచి బయటికి రావడానికి, నేను ఆ సైకిల్ని బ్రేక్ చేయడానికి ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో బేసిక్గా నేను ఏమనుకున్నా అంటే, సోషల్ మీడియా డీటాక్స్ లాంటిది ఏమన్నా చేస్తే మనం ఎలా బాడీకి డీటాక్స్ లాంటిది చేస్తామో అలానే సోషల్ మీడియా డీటాక్స్ లాగా. సో కంప్లీట్గా ఐ షుడ్ బి ఆఫ్ సోషల్ మీడియా అట్లీస్ట్ కొన్ని అవర్స్ అన్నా అని చెప్పి డిసైడ్ అయ్యాను. సో దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. యాజ్ యూజువల్ నేను 5 AM ఛాలెంజ్ చేసినప్పుడు కూడా చాలా రూల్స్ పెట్టాను, మీ అందరికీ ఆ వీడియో నచ్చింది. సో అలానే ఇప్పుడు డీటాక్స్ డే కూడా నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి, అవన్నీ నేను మీకు చెప్తాను. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ వీడియో. సో మనకి ఈ ఛాలెంజ్ చేయడానికి మనకు కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ లేకపోతే నడవదు మనకి. అవి ఉంటేనే నేను గట్టిగా స్టిక్ ఆన్ టు దోస్ రూల్స్ అండ్ ఓకే నేను ఐ హ్యావ్ టు ఫాలో దీస్ రూల్స్ అని చెప్పి ఫిక్స్ అయ్యి ఉంటా. సో బేసిక్గా రూల్ ఏంటంటే వెరీ సింపుల్. చెప్పడానికి సింపుల్గానే ఉంటుంది, బట్ చేసేటప్పుడు తెలుస్తుంది అనమాట. సో యూ హ్యావ్ టు బీ ఆఫ్ సోషల్ మీడియా ఫర్ అట్లీస్ట్ 24 hours. సో ఇనీషియల్గా నేను ఏమనుకున్నా అంటే, డేలో ఒక 1 hour చేసి చూద్దాము, 1 week అని అనుకున్నాను. బట్ దట్స్ నాట్ పాసిబుల్. 1 hour అన్నది ఐ ఫీల్ లైక్ వేస్ట్ అనిపించింది నాకు. సో ఒక 24 hours అసలు సోషల్ మీడియా లేకుండా ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ సమ్ టైమ్. సోషల్ మీడియా లేకుండా స్పెండ్ సమ్ టైమ్ అంటే ఆబ్వియస్గా నేను ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఎంప్టీ మైండ్ ఇస్ డెవిల్స్ పారడైజ్. బ్రెయిన్ ఖాళీగా ఉంటే ఏదేదో ఆలోచించేసుకుంటూ ఉంటుంది, ఓవర్ థింక్ చేస్తూ ఉంటుంది. సో టు కీప్ మై సెల్ఫ్ బిజీ నేను కొన్ని ఫన్ యాక్టివిటీస్ ప్లాన్ చేసుకుని పెట్టుకున్నాను. అంటే జస్ట్ ఇవి చేస్తే బాగుంటుంది వెన్ ఐఎమ్ యాక్చువల్లీ ఆన్ సోషల్ మీడియా డీటాక్స్ అని. ఇది ఇప్పుడు అనుకున్న ఐడియా కాదు, కొన్ని మంత్స్ నుంచి నేను ఆలోచిస్తూ ఇప్పుడు ఫైనల్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి టైం దొరికింది, ముహూర్తం కుదిరింది అనమాట. సో బేసిక్గా కొన్ని యాక్టివిటీస్ అయితే నేను అనుకున్నాను. అందులో ఎన్ని చేయగలుగుతానో లేదు అన్నది ఐ క్లియర్లీ డోంట్ నో, బట్ హియర్ ఇస్ టు హోపింగ్ దట్ అన్నీ చెయ్యాలి అని చెప్పి. సో ఒక సింపుల్ రూల్ ఏంటంటే, పొద్దున్న లేచిన వెంటనే సోషల్ మీడియా చెక్ చేయకూడదు, బికాస్ ఐ హ్యావ్ దిస్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ చెకింగ్ సోషల్ మీడియా. పొద్దున్నే లేచి మీ అందరి కమెంట్స్ చూస్తూ ఉంటాను, దానివల్ల ఆబ్వియస్గా చాలా ఎఫెక్ట్ అవుతుంది అండ్ దట్స్ నాట్ గుడ్ ఫర్ మెంటల్ హెల్త్ ఆల్సో. సో అందుకని దట్స్ అ వెరీ స్ట్రిక్ట్ రూల్. నేను సోషల్ మీడియా యాప్స్ ఓపెన్ చేయకుండా ఉండడానికి నేను తీసుకున్న స్టెప్స్ ఏంటి అనేవి మీకు వీడియోలోకి వెళ్తున్న కొద్దీ ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్. బట్ ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, నా మెజారిటీ ఆఫ్ ద వర్క్ యూట్యూబ్లోనే ఉంటుంది కాబట్టి యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో లైక్ యూట్యూబ్ అనలిటిక్స్ అవన్నీ చెక్ చేస్తాను కదా, దట్ ఐఎమ్ ఎక్స్క్లూడింగ్. అది కూడా కంప్లీట్గా కాదు, టు అ సర్టైన్ ఎక్స్టెంట్. సో ఓన్లీ పర్టికులర్ టైం ఫ్రేమ్లో సెట్ టైమింగ్స్లోనే నేను ఓపెన్ చేయగలను అది కూడా. సో మీ అందరికీ అది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ వెళ్తున్న కొద్దీ. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ వీడియో. వెల్కమ్ టు మై మార్నింగ్ ఫేస్ గైస్. టైం 7:55 అవుతుంది. సో నిన్న నైట్ లేట్ అయింది, నేను పడుకునేసరికి 1 అయింది.
వీడియో ఎడిటింగ్ ఫినిష్ చేసుకొని కొంచెం వీడియో ప్లానింగ్ అదంతా చేసుకునేసరికి లేట్ అయింది. సో ఎస్టర్డే ఐ హ్యాడ్ క్లాస్, థర్స్డే కాబట్టి డిన్నర్ కూడా బయటే చేసాం. క్లాస్ అయిపోయాక ఇంకా క్రిష్కి బయటికి వెళ్ళి తినాలనిపిస్తుందంటే వెళ్ళి తినేసి వచ్చాము. బట్ నౌ ఐ హ్యావ్ టు గెట్ టు వర్క్. ఇవాళ షూట్ చేయాల్సిన వీడియోస్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు నౌ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండ్ ద ఫస్ట్ ఛాలెంజ్ ఆఫ్ ద డే. ఏంటి అంటే నాకు ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు ఆర్ స్నానం చేసేటప్పుడు ఫోన్ బాగా అలవాటు అనమాట. నాకు బేసిక్గా రెస్ట్ రూమ్ ఇస్ మై జెన్ మోడ్. అప్పుడే నేను ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ ఐ కెన్ స్పెండ్ టు మై సెల్ఫ్. సో వీడియోస్ చూసుకుంటూ మంచిగా టైంపాస్ చేస్తాను అనమాట బ్రష్ చేసుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు. బట్ ఇప్పుడు అది కుదరదు. ఇవాళ ఐ జస్ట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఆన్ ద ఇంటర్నెట్. యా ఐ డిడ్. బట్ మీరు ఎవరు జడ్జ్ చేయరని నాకు తెలుసు. సో బికాస్ దిస్ ఇస్ అ జడ్జ్మెంట్ ఫ్రీ జోన్. ఎనీవేస్, సో ఇప్పుడు నేను వీడియోస్ చూడడానికి లేదు, వెళ్ళి పని చూసుకొని ఫ్రెష్ అప్ అయ్యి బయటికి రావాలి. సో ఇవాళ ఏం చేయబోతున్నామంటే, బికాజ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఓన్లీ ఫర్ 1 day, నేను కంప్లీట్గా అయితే ఐ కాంట్ స్టాప్ మై సెల్ఫ్. ఎందుకంటే ఇట్స్ బికమ్ అ హ్యాబిట్ కదా. ఏ హ్యాబిట్ అయినా బ్రేక్ చేయడానికి వెంటనే మొత్తం అన్నీ కట్ డౌన్ చేయడం అనేది దట్స్ నాట్ పాసిబుల్. సో ఇవాళ ఏం చేయబోతున్నానంటే, ఐ కెన్ ఓన్లీ వాచ్ 1 video ఇన్ ద షవర్. That is what I usually do. Apart from that, I cannot scroll on social media. I cannot go on Instagram and Instagram open chesi ఊరికే scrolling చేసుకుంటూ వీడియోస్ చూడడానికైతే there is no possibility. But for now I'm going to check my WhatsApp because ఇవాళ వీడియో లైవ్ వెళ్ళింది. So my team sent me messages and all. Generally this is the time when I respond. నేను లేచిన వెంటనే రెస్పాండ్ అవుతా. సో I'll do that. ఇప్పుడు కొంతసేపట్లో we are going to block all of this. So వాట్సాప్ ఓపెన్ చేసి I'll just check. Okay, వీడియో లైవ్ వెళ్ళిపోయిందంట. సో దట్ వర్క్ ఇస్ ఆల్సో డన్. ఐ యామ్ అ కాంటెంట్ క్రియేటర్ కాబట్టి నా వర్క్ అంతా సోషల్ మీడియాలోనే ఉంటుంది, బీట్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఆర్ ఎనీథింగ్. సో ఇప్పుడు ఏంటంటే ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు రిలీజ్ అ వీడియో, షార్ట్ వీడియో. అది ఆల్రెడీ స్కెడ్యూల్ చేసి ఉంది. బట్ తమిళ ఏదో కొంచెం లేట్ అవుతుంది అనిపించి నేను దాన్ని పుష్ చేసా కొంచెం వెనక్కి. బికాస్ దట్ వీడియో ఇస్ లైవ్, ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్ దట్ వీడియో యాజ్ వెల్. This is done. So I'll go freshen up and I'll talk to you guys. Okay guys, a quick check-in. Time 12 అవుతుంది. సో నేను ఒక వీడియో షూట్ చేశాను, స్కిన్ కేర్ రొటీన్ వీడియో. అండ్ ఈ వీడియో కంటే ముందు అది ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంటుంది. దట్ ఈస్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఆన్ మై ఛానల్. సో మీరు వెళ్ళి అది చూడొచ్చు. అప్డేట్ ఏంటి అంటే, సో ఫార్ ఐఎమ్ వెరీ ప్రొడక్టివ్. అంటే చెయ్యి వెళ్తుంది, ఇన్వాలంటరీగా వెళ్ళిపోతుంది, అలవాటైంది కాబట్టి. బట్ నన్ను నేను రిమైండ్ చేసుకుంటున్నాను అనమాట, నో యూఆర్ నాట్ సపోజ్ టు డూ దట్ అని. సో మధ్యలో ఒక 10 minutes నేను కమెంట్స్ అప్రూవ్ చేయడానికి అయితే ఓపెన్ చేశాను, విచ్ ఇస్ యూట్యూబ్. సో సోషల్ మీడియా, యూట్యూబ్ కూడా సోషల్ మీడియా కిందకే వస్తుంది కాబట్టి ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఐ వుడ్ సే. సో ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. నేను మీ అందరికీ పొద్దున్న చెప్పాను కదా, ఈ యాప్స్ అన్ని కొంతసేపట్లో మనం లాక్ చేద్దామని. సో అలా లాక్ చేయడానికి ఏ యాప్ అయితే బాగుంటుందా అని చెప్పి నేను ఇప్పుడు యాప్ స్టోర్లో స్క్రోల్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో అలా చూస్తుంటే నాకు ఈ యాప్ దొరికింది. ఇట్ ఈస్ కాల్డ్ స్క్రీన్ జెన్ అంట. పాజ్ బిఫోర్ ఓపెనింగ్ అ డిస్ట్రాక్టింగ్ యాప్. Between stimulus and response, there is a space. In that space is our power to choose our response. In our responses lies our growth and freedom. That's very nice quote. So this is the app Screen Zen అని చెప్పి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో now I'm going to click it. So this is how it looks. I'm clicking continue. Okay, so ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట, ఏ యాప్స్ నేను బ్లాక్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి. So now let's do that. So it's asking me if it can access my screen time. Continue. సో దీంట్లో మనము యాప్స్ కేటగిరీని చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా నేనైతే సోషల్ సెలెక్ట్ చేస్తున్నాను బికాస్ వీఆర్ డూయింగ్ అ సోషల్ మీడియా డిటాక్స్. దాంట్లో ఐ హ్యావ్ ఇన్స్టాగ్రామ్, మెసేజెస్, టిక్టాక్, వాట్సాప్, ఎవ్రీథింగ్. సో నేను ప్రస్తుతానికి ఈ యాప్స్ అన్నీ సెలెక్ట్ చేశాను. ఇవన్నీ నేను ఐ విల్ నాట్ బి ఏబుల్ టు యాక్సెస్. సో దీంట్లో మనకి పాజ్ ఆల్టర్నేటివ్స్ అని ఉన్నాయి. అంటే ఏంటంటే మనం ఏదైనా యాక్టివిటీ చూస్ చేసుకోవచ్చు. సో దాంట్లో మనకున్న ఆప్షన్స్ వచ్చేసి ఇంటెన్షనల్ రీజన్,
బ్రీదింగ్, వర్డ్ గెస్, ఆఫ్ స్క్రీన్ యాక్టివిటీస్, టు డూ లిస్ట్, మ్యాథ్ ప్రాబ్లమ్స్, పాస్వర్డ్ కాపీ, స్టెప్ కౌంటర్. సో ఇలా రకరకాలు ఉన్నాయి. నేనైతే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ సెట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నాకు దీని మీద క్లిక్ చేస్తే నాకు ఇలా అన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. దీంట్లో నేను బ్రీదింగ్ ఎక్సర్సైజ్ సెలెక్ట్ చేస్తున్నాను. సో 5 minutes తర్వాత స్ట్రిక్ట్ బ్లాక్ పెట్టాను. దీంట్లో మనం ఇలా స్కెడ్యూల్ కూడా సెట్ చేసుకోవచ్చు. నేను ఇవాళ ఒక్కరోజే ఈ ఛాలెంజ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు టైం ఇస్ 12:10. సో నేను ఆ టైం ప్రకారం ఇప్పటి నుంచి ఐఎమ్ గోయింగ్ టు బ్లాక్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఇప్పటి నుంచి నాకు అసలు యాక్సెస్ ఏమీ ఉండదు. ఐ విల్ నాట్ బి ఏబుల్ టు యాక్సెస్ ఎనీ ఆఫ్ ద సోషల్ మీడియా యాప్స్. ఎండ్ టైం వచ్చేసి నైట్ 11:59 PM. సో దిస్ ఇస్ ద స్కెడ్యూల్ నాకు ఇప్పుడు ఉన్నది. సో ఇప్పుడు జస్ట్ ఒక డ్రై రన్ లాగా చేద్దాం. ఇట్స్ ఆస్కింగ్ మీ టు బేసిక్లీ సీ ఇఫ్ ఐ విల్ బి ఏబుల్ టు యాక్సెస్ ద యాప్. సో ఊరికే టెస్ట్ చేద్దాం. యా, సో పాపప్ వస్తుంది చూసారా, స్క్రీన్స్ అండ్ వాంట్స్ టు ఓపెన్ ఇన్స్టాగ్రామ్ అంటుంది. లెట్ మీ సీ. సో ఇస్ దిస్ ఇంపార్టెంట్? ఇప్పుడు కనుక నేను ఇఫ్ ఐ సే ఇట్స్ ఇంపార్టెంట్, ఇట్ విల్ ఓపెన్ ద యాప్. ఇఫ్ నాట్, ఐ కెన్ చూస్ నాట్ టు స్క్రోల్. ఓకే, సో నాకు లిమిట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కింద మీరు చూస్తే ఓపెన్ 0/1 అని. సో ఇవాళంతా వీఆర్ గోయింగ్ టు ట్రాక్ దట్. మనం ఎన్నిసార్లు నేను ఓపెన్ వరకు వెళ్ళి ఆర్ ఎన్నిసార్లు ఓపెన్ చేశాను అన్నది ఐ కెన్ ట్రాక్ ఇట్ హియర్. సో ఇప్పుడు ఈ సెటప్ ఇలా కనిపిస్తుంది మీకు. ఐ హోప్ ఇట్ మేడ్ సెన్స్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఆర్ నేను ఏం చేస్తున్నాను అని చెప్పి. బేసిక్గా ఏం లేదు, జస్ట్ సమరైజ్ చేసి సింప్లిఫై చేసి చెప్తాను మీకు. ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. అది నేను సోషల్ మీడియా యాప్స్ ఏమీ యాక్సెస్ చేయకుండా అది బ్లాక్ చేస్తుంది. సో టైమింగ్ పెట్టుకోవచ్చు అనమాట దానికి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎంతైతే టైం అవుతుందో ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి నైట్ 11:59 వరకు, అంటే రఫ్గా ఒక 12 hours అనుకోండి. 12 hours టైం లిమిట్ పెట్టాను. సో ఈ టైంలో నేను ఎలాంటి సోషల్ మీడియా యాప్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అండ్ యూట్యూబ్ ఇవేమి నేను యాక్సెస్ చేయలేను. సో దట్స్ ద ప్లాన్ ఫర్ నౌ. ఇప్పుడు నాకు చేయడానికి ఏం లేదు కాబట్టి, అంటే స్క్రోల్ చేయడానికి ఏం లేదు కాబట్టి ఐ బెటర్ గెట్ బ్యాక్ టు వర్క్. సో నేను ఇంకొక 2 videos షూట్ చేసి మిమ్మల్ని కలుస్తాను. అప్డేట్ ఎలా నడుస్తుంది అన్నది నేను మీకు చెప్తాను. హాయ్ గైస్, చెకింగ్ ఇన్ ఆఫ్టర్ సో మెనీ అవర్స్. నేను మధ్యాహ్నం మీకు చెప్పాను కదా, మనం యాప్ అదంతా సెట్ చేసుకున్నాక నేను అసలు అడ్రస్ లేను. ఏం జరిగిందో నేను మీకు చెప్తాను ఇప్పుడు. ఐ షాట్ 3 videos అనుకుంటా. 3 videos షూట్ చేశాను. తర్వాత నా బ్యాటరీ డెడ్ అనమాట. ఇంకా మనకు ఆప్షన్ లేదు కదా, 2 batteries చచ్చిపోయాయి. ఒకటేమో కెమెరాలో చచ్చిపోయింది, ఇంకొకటి అక్కడ ఛార్జింగ్ ఎక్కుతూ ఉండింది. నేనేమి షూట్ చేయడానికి కూడా స్కోప్ లేదు. సో లంచ్ చేసేసి ఏదో సినిమా చూసుకుంటూ నేను అలా నిద్రపోయా. అండ్ ఐఎమ్ గిల్టీ, మేకప్తో నిద్రపోయాను. డోంట్ డూ దట్, మీరు ఎవ్వరు చేయొద్దు. సో ఇప్పుడు టైం 7:20 అవుతుంది. నేను ఎప్పుడో లేచాను 5:30కి, బట్ ఏవో కాల్స్ వస్తే అలా మాట్లాడుకుంటే అయిపోయింది టైం. ఫ్రెండ్స్కి కాల్ చేసి అట్లా సరిపోయింది. సో ఇప్పటి వరకు అయితే నేను 3 times ఓపెన్ చేశాను. ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశా, ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేశా, ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేశా. సో ఎందుకు ఓపెన్ చేశానో కూడా మీకు చెప్తాను. ఒక వాట్సాప్ ఎందుకు ఓపెన్ చేశాను అంటే, నాకు ఒక అర్జెంట్ వర్క్ ఉండింది. సో అది చెక్ చేయడానికి వాట్సాప్ ఓపెన్ చేశా. ఇన్స్టాగ్రామ్ ఏమో నేను చేసే వర్కే లైక్ సోషల్ మీడియా కాబట్టి వీడియోస్ ఎట్లా పర్ఫామ్ అవుతున్నాయి, ఏమన్నా కొత్త కమెంట్స్ ఏమన్నా వచ్చాయో చెక్ చేయడానికి అని చెప్పి ఒక్క 5 minutes ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశా. అండ్ యూట్యూబ్ స్క్రోల్ చేయడానికి ఓపెన్ చేశా. అండ్ ఐఎమ్ నాట్ గిల్టీ యాక్చువల్లీ. ఎందుకు అంటే నాకు కంటిన్యూస్గా స్క్రోలింగ్ చేసే దగ్గర నుంచి జస్ట్ ఒక 5 minutes స్క్రోల్ చేసి ఆర్ ఏదైనా వీడియో చూసి క్లోజ్ చేయడం అనేది ఇట్స్ బిగ్ అచీవ్మెంట్ నాకు. మధ్యాహ్నం లంచ్ చేస్తున్నప్పుడు నేను రియలైజ్ అయ్యాను, నార్మల్గా అయితే నేను ఫోన్ చేతిలో పట్టుకోకుండా అసలు ఎక్కడ తిరగాను అనమాట. దట్స్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్. అండ్ ఐఎమ్ అడిక్టెడ్ ఆల్సో. ఎందుకు అంటే విత్ ద వర్క్ దట్ ఐ డూ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ కంటిన్యూస్లీ కీప్ చెక్కింగ్ ఏం జరుగుతుంది ఏంటి అదంతా. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. మెల్లమెల్లగా వెన్ వీడియో స్టార్ట్ పర్ఫార్మింగ్ వెల్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు ఎంగేజ్ విత్ యువర్ ఆడియన్స్. సో అట్లా తిరుగుతూ ఉండేదాన్ని. ఇవాళ ఫర్ ద ఫస్ట్ టైం నేను స్క్రోల్ చేయకుండా, ఫోన్ పట్టుకోకుండా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 12 నుంచి తిరిగాను ఇప్పటి వరకు.
సో నాకేంటంటే నేను పడుకోవాలంటే కూడా నేను ఏదో ఒకటి స్క్రోల్ చేసుకుంటూ నిద్రపోవడం అలవాటు అనమాట. అది కూడా నేను చేయలేదు ఇవాళ. ఊరికే ఏదో సినిమా చూసుకుంటూ క్రిష్‌తో మాట్లాడుకుంటూ అలా అలా నాకు నిద్ర వచ్చింది, నేను పడుకున్నా. దట్స్ ద బెస్ట్ ఫీలింగ్. సో ఇవాళ పొద్దున్న లేచిన వెంటనే కూడా నేను ఫోన్ చూడలేదు. నార్మల్గా దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్ అట్లీస్ట్ నా డైలీ లైఫ్లో. సో ఐ రియలీ ఫెల్ట్ లైక్ మెంటల్గా చాలా క్లియర్గా ఉందన్నమాట. అంటే ఒక 100 థింగ్స్ జరుగుతున్న ఫీలింగ్, ఓవర్వెల్మింగ్ అలా ఏం లేకుండా చాలా పీస్ఫుల్గా ఐ డిడ్ మై వర్క్. నేను చేయాల్సిన టు డూ లిస్ట్లో ఉన్న టాస్క్స్ అన్నీ మెల్లమెల్లగా చేసుకుంటూ వచ్చాను. నాకు స్కోప్ లేదు కాబట్టి ఐ జస్ట్ గేవ్ ఇన్ అండ్ వీడియోస్ చూసి, అదే టీవీలో సినిమా చూసి అట్లా నేను టైంపాస్ చేశాను. అండ్ ఐ వాజ్ యాక్చువల్లీ ప్రెజెంట్ ఇన్ దట్ మూమెంట్. మామూలుగా ఏమవుతుందంటే మనం టీవీ చూసేటప్పుడు మధ్యలో స్క్రోల్ చేసుకుంటూ అట్లా ఉంటాం కదా. ఇవాళ వాట్ ఐ డిడ్ సంథింగ్ డిఫరెంట్ ఇస్, ఫోన్ లేదు కాబట్టి నాకు సినిమా చూడడం ఇంట్రెస్ట్ లేదు. సో ఐ స్టార్టెడ్ టాకింగ్ టు క్రిష్. ఇన్ పర్సన్ కాన్వర్సేషన్స్ ఆర్ ఆల్వేస్ గుడ్, నాకు చాలా ఇష్టం. అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే, ఐవ్ బీన్ మిస్సింగ్ దోస్ కాన్వర్సేషన్స్ బికాస్ ఆఫ్ దిస్ డామ్ మొబైల్. సో యా, ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీఆర్ గోయింగ్ టు మేక్ సమ్ బ్రెడ్. బనానా బ్రెడ్ చేద్దాం అనుకుంటున్నా. చాలా రోజుల నుంచి బనానాస్ అక్కడ ఉన్నాయి, ఫుల్గా రైప్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఇంక రేపు గనక వదిలేస్తే పాడైపోతాయి, పారేయాలి. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ టైమ్ టు బేక్ సమ్ బ్రెడ్. క్రిష్ కూడా లేరు ఇంట్లో, క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళారు. సో ఐ మేక్ అ బ్రెడ్. టూ 50 grams of all-purpose flour అంట. దిస్ ఇస్ నాట్ గుడ్ all-purpose flour, బట్ మేము ఎప్పుడో ఒక్కసారి తినేది. సో ఇట్స్ ఓకే. మీలో ఎవరికైనా బేకింగ్ ఇష్టమా? కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. నాకైతే బేకింగ్ ఏం రాదు. నాకు నార్మల్ కుకింగ్ వచ్చు. సో బేకింగ్ నాకు రాదు, బట్ నాకు ఎవరైనా చేస్తుంటే చూడడం అంటే చాలా ఇష్టం. చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. సో ఐ లైక్ దట్ ఫీలింగ్. మా ఇద్దరికి సినిమన్ ఫ్లేవర్ అంత నచ్చదు, సో చాలా తక్కువ వేసాను నేను. సో ఇప్పుడు మనం బనానాస్ మ్యాష్ చేసుకుందాము. దానికి నాకు ఒక సపరేట్ బౌల్ కావాలి. ఇవి ఎంత మెత్తగా అయ్యాయి చూసారా? ఇలా నొక్కితే మొత్తం మ్యాష్ అయిపోయి ఎంత మెత్తగా ఉన్నాయి. బనానాస్ ఎంత మెత్తగా ఉంటే బ్రెడ్ అంత బాగా వస్తుంది అన్నమాట. మార్నింగ్ నుంచి టీషర్ట్ మీద ఎన్ని పడ్డాయో. ప్రతిసారి నేను లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు, లేదంటే కొత్త డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు అప్పుడే సో మామూలుగా అయితే వాల్నట్స్ వేస్తారు, బట్ నా దగ్గర ఇంట్లో వాల్నట్స్ లేవు. నేను చూసుకోలేదు వాల్నట్స్ అయిపోయాయని. అందుకే ఇంకా జస్ట్ క్యాష్యూ నట్స్ను ఆల్మండ్స్ వేస్తున్నాను. ఇవి ఆల్రెడీ ఫ్రైడ్ క్యాష్యూస్ అనమాట. వాళ్ళ కింద అలా తగులుతూ ఉంటే నాకు ఇష్టం అనమాట. క్యాష్యూస్, డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఇలా తినేటప్పుడు. సో కొంచెం ఎక్కువే వేస్తున్నాను నేను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. బేక్ చేయకముందు ఇలా ఉంది. సో ఓవెన్లో పెట్టేద్దాము. ఓవెన్ కూడా ప్రీ హీట్ అయిపోయింది. లెట్స్ గో. ఆల్రైట్ గైస్, మన బ్రెడ్ అయిపోయింది. మాడిందా, పర్ఫెక్ట్గా వచ్చిందా చూద్దాము. ఇట్ స్మెల్స్ డెలిషియస్, బట్ టేస్ట్ ఎలా ఉందో తెలీదు. లెట్స్ సీ.
చూడ్డానికి అంత అట్రాక్టివ్గా అయితే లేదు, లాస్ట్ టైం వచ్చినంత అట్రాక్టివ్గా. ఐ డౌట్ దీంట్లో అసలు షుగర్ సరిపోయిందా లేదా అని. హాయ్ గైస్, ఇట్స్ ద నెక్స్ట్ డే. ఈవినింగ్ 5:40 అవుతుంది, యాక్చువల్లీ 5:50. సో పొద్దున్న నుంచి ఏం చేసావు వీడియో తీయకుండా అంటే, ఐ హ్యాడ్ అ రియలీ బ్యాడ్ డే. సో ఇంకా అది కంటిన్యూ చేద్దాము, నిన్నటి డీటాక్స్ వ్లాగ్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేద్దామని చెప్పి ఇప్పుడే డిసైడ్ అయ్యాను. యాక్చువల్లీ ఇవాళ మార్నింగ్ ఐ డిసైడెడ్ నాట్ టు కంటిన్యూ ద వ్లాగ్ అండ్ మొత్తానికి అసలు కంప్లీట్గా డిస్కస్ చేద్దాం అనుకున్నా. బట్ దెన్ ఇప్పుడు ఎందుకో ఆలోచిస్తే మేబీ ఐ షుడ్ వ్లాగ్ ఇట్ అనిపించింది. సో యా, లైక్ ఐ సెడ్, ఐ హ్యాడ్ అ రియలీ బ్యాడ్ డే. సో ఇప్పుడు ఓకే బయటకు వచ్చాము, బీచ్కి వెళ్దామని వస్తే క్రిష్ ఇక్కడ ఫెరీలోంచి వెళ్దాము బీచ్కి అని అన్నారు. కరెంట్లీ వీఆర్ వెయిటింగ్ ఇన్ ద లైన్. 6:30కి వస్తుందంట. మేము వచ్చి ఇప్పటికి ఇట్స్ బీన్ లైక్ హాఫ్ అన్ అవర్ ఇలా క్యూలో వెయిట్ చేయబట్టి. సో అలా వీఆర్ జస్ట్ పాసింగ్ టైం. అండ్ ఇవాళ ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్క్రీన్ టైమ్ ఆర్ నథింగ్. అంటే ఆ యాప్లో ఏం సెట్ చేయలేదు నేను, బికాస్ మార్నింగ్ నుంచి నాకు అసలు దాని గురించి ఆలోచించేంత ఇదే లేదు. ఇప్పుడు ఇంకెలాగూ బయటకు వచ్చాం కాబట్టి ఇట్స్ ఓకే. ఓకే, సన్సెట్ చూసి వచ్చాక నేను ఈ వీడియోని యాక్చువల్లీ ఐ వాజ్ సపోజ్ టు ఎండ్ ద వీడియో, బట్ ఐ కంప్లీట్లీ ఫర్గాట్. సో ఇట్స్ ద నెక్స్ట్ డే. బేసిక్గా ఐల్ గివ్ యూ మై 2 cents ఈ మొత్తం ఛాలెంజ్లో ఏంటి, నేను ఏం నేర్చుకున్నాను, ఆర్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ట్రై దిస్ అవుట్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి అండ్ వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అన్నది. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇట్స్ ఈజియర్ సెడ్ దెన్ డన్. నేను చెప్పేటప్పుడు చాలా సింపుల్గా చెప్పాను, లైక్ ఓకే చేయాలనుకుంటున్నాను 24 hours అది ఇది అని చెప్పి. సోషల్ మీడియా మీద ఎంత డిపెండెంట్ అయిపోయి, అంటే ఇట్ హ్యాస్ బికమ్ లైక్ అన్ అడిక్షన్ అన్నది నాకు ఈ 48 hours అర్థమైంది. సో ఫస్ట్ డే చాలా కష్టమైంది, ఇన్ని ఇయర్స్ నుంచి అలవాటైంది, ఒక్క రోజులో సడన్గా అయితే పోదు అలవాటు. సో అందుకే నేను చిన్న చిన్న స్టెప్స్ తీసుకున్నాను, లైక్ స్లోగా ఒక్కొక్కటి స్టార్ట్ చేసా. సో ఒకటేసారి కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేసుకుంటే నా మైండ్ ఇట్ విల్ నాట్ బీ రెడీ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్
నో సోషల్ మీడియా అని చెప్పి. ఇమాజిన్ అంటే డైట్లో ఉన్నప్పుడు క్రేవింగ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, అట్లనే ఇది కూడా. సో బేసిక్గా నేను బ్రెయిన్ని ట్యూన్ చేయడానికి ట్రై చేశాను. టు సమ్ ఎక్స్టెంట్ ఐ వాజ్ సక్సెస్ఫుల్. సో ఫస్ట్ డే ఈవినింగ్ కూడా నేను ఐ వాజ్ నాట్ ఆన్ సోషల్ మీడియా. జస్ట్ ఆ కమెంట్స్ మధ్యలో ఉన్న కొంచెం టైంలో నేను చెక్ చేసి దాని తర్వాత నేను ఐ మేడ్ సమ్ బ్రెడ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. నెక్స్ట్ డే వాజ్ వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే పొద్దున్న లేవడమే దెర్ వాజ్ సంథింగ్ గోయింగ్ ఆన్ ఇన్ మై మైండ్. ఒక బ్యాడ్ మూడ్లో లెగిసాను. సో అప్పుడేంటి మనకి ఫుల్ నార్మల్గా మన మైండ్ సెట్ ఎట్లుంటుందో సోషల్ మీడియాలో అది రిఫ్లెక్ట్ అవుతుంది కదా, మనకు ఆ కోట్స్ అవన్నీ కనిపించడము. ఐఎమ్ సో యూస్ టు ఇట్. సో న్యాచురల్గా నా చెయ్యి వెళ్ళిపోయింది ఫోన్ దగ్గరికి. ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ చేశాను. బట్ దెన్ దట్ వెరీ మూమెంట్ ఐ రియలైజ్డ్ ఆల్రెడీ మై మైండ్ ఇస్ ఆల్ ఓవర్ ద ప్లేస్. ఇప్పుడు నేను మళ్ళీ ఇది ఓపెన్ చేసి ఇంకొకటి ఏదన్నా కనిపించి ఇంకా ఎందుకు నేను పాడు చేసుకోవడం అని చెప్పి ఐ జస్ట్ క్లోజ్ దట్ అండ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యాను. బట్ ఇట్ డెంట్ స్టాప్ దేర్. ఇంకా ఇట్ స్టార్టెడ్ గెటింగ్ ఈవెన్ వర్స్. సో బేసిక్గా ఐ హ్యాడ్ అ బ్యాడ్ డే, మీ అందరికీ చెప్పినట్టు. సో దాని తర్వాత ఈ 2 days నేను సోషల్ మీడియా ఓపెన్ చేయకుండా స్పెండ్ చేసిన 2 daysకి నా నార్మల్ డేస్కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఐ వాజ్ ప్రెజెంట్ ఇన్ ద మూమెంట్. నార్మల్గా ఏంటి, ఫోన్లో చూసుకుంటూ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాము, లేదంటే తింటూ ఉంటాము. ఈ మధ్యన ఏమైపోయిందంటే బికాజ్ ఐ బీన్ వర్కింగ్ కంటిన్యూస్లీ, నేను సినిమా చూసేటప్పుడు కూడా వీడియో ఎడిటింగ్ చేయడము, కమెంట్స్ చెక్ చేయడము ఇట్లాంటివి చేస్తూ ఉన్నా. ఐ డోంట్ డూ దాట్ అండ్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఎందుకంటే ఒక ఫుల్ మూవీ ఐ గాట్ టు వాచ్ ఇట్ without any phone or without any interruptions. That's a very good thing నాకు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ డే ఐ వెంట్ అవుట్, బీచ్కి వెళ్ళాము, మేము సన్సెట్ చూసాము. దట్స్ రియలీ ఇట్ డిడ్ రియలీ అప్లిఫ్ట్ మై మూడ్. నాకు ఆల్రెడీ బ్యాడ్ డే ఉంది అండ్ ఈ సోషల్ మీడియా డీటాక్స్ ఇదంతా పక్కన పెడితే బయటికి వెళ్ళి కంప్లీట్గా సోషల్ మీడియా ఏం లేకుండా జస్ట్ మనకు నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేసి అలా ఎంజాయ్ చేసి వచ్చిన టైం అనేది నాకు చాలా నచ్చింది. అండ్ ఐ ఎక్స్పీరియన్స్ దిస్ బ్యూటిఫుల్ సన్సెట్. మామూలుగా అయితే నార్మల్గా ఆ టైంకి ఇంట్లో ఉండేవాళ్ళము. బట్ దట్ డే సడన్లీ వి డిసైడెడ్ ఓకే వెళ్దామని. యాక్చువల్గా బీచ్కి వెళ్దామన్న ప్లాన్. బట్ దెన్ అక్కడ ఫెర్రీగా అనిపించింది. సో ఇంకా సరే ఉంది కదా అని చెప్పి 1 hour వెయిట్ చేసి మరి వెళ్ళాం. బెస్ట్ థింగ్ దట్ వి డిడ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. మీరు ట్రై చేసి మీరు చేయగలిగారో లేదో రిజల్ట్స్ ఏంటి కింద కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకంటే ఎక్కువ నాకు హెల్ప్ అయింది యాక్చువల్లీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్.